టాలీవుడ్లో రిలీజ్ హవా షురూ అయింది. ఈ సందర్భంగా ఏప్రిల్ 5న అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ ఆర్య 2 బంపర్ రిలీజ్తో థియేటర్లో సందడి చేసింది. హైదరాబాద్లోని సంధ్య, సుదర్శన్ థియేటర్ల వద్ద పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. గతంలో పుష్ప 2 సమయంలో జరిగిన గందరగోళం దృష్ట్యా టికెట్ లేని వారిని లోపలికి రానివ్వడం లేదు. డీజే సౌండ్స్కు కూడా గ్రీన్ సిగ్నల్ లేదు. అడ్వాన్స్ బుకింగ్స్లో ఆర్య 2 రికార్డులు సునామీ సృష్టించింది. సంధ్య 35mm 2 నిమిషాల్లోనే టిక్కెట్లు సోల్డ్ అవుట్ కావడం టాలీవుడ్కు కొత్త సంచలనం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ జోష్ పీక్స్లో ఉంది. ఇతర ఏరియాల్లో ఫ్యాన్స్ గోలా, ఈలలతో ఫుల్ ఎంజాయ్మెంట్లో మునిగారు. ఈ రిలీజ్ సక్సెస్ ఆర్య 2 ఫ్యాన్ బేస్ ఇంకా బలంగా ఉందని నిరూపించింది. ఫ్యాన్స్ ఉత్సాహం మధ్య పోలీసులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఆర్య 2 రిలీజ్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. టాలీవుడ్ సంచలన దర్శకుడు ప్రశాంత్ వర్మ మరో బిగ్ బ్యాంగ్కు రెడీ అవుతున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో తన సినిమాటిక్ యూనివర్స్తో రచ్చ చేస్తున్న ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు మహాకాళితో ఊహలకు అందని రేంజ్లో సందడి చేయనున్నాడు. ఈ లేడీ ఓరియంటెడ్ భారీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా ఎంట్రీ ఇచ్చాడన్న లేటెస్ట్ బజ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. చావాలో ఔరంగజేబుగా అదరగొట్టిన అక్షయ్ ప్రశాంత్ యూనివర్స్లో ఏ రోల్లో సర్ప్రైజ్ చేస్తాడోనని అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఆర్కేడీ స్టూడియోస్ భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ సినిమా అంచనాలను రెట్టింపు చేస్తోంది. హనుమాన్తో బాక్సాఫీసును షేక్ చేసిన ప్రశాంత్ మహాకాళితో మరోసారి థియేటర్లో గూస్ బంప్స్ గ్యారంటీ చేస్తున్నాడు. అక్షయ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ జోడవడంతో ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో హైప్ను ఆకాశానికి తాకిస్తోంది. ఈ సినిమా ఎలాంటి రికార్డులు బదులు కొడుతుంది, ప్రేక్షకులను ఎంతలా థ్రిల్ చేస్తుంది అనేది తెరపైన ఆన్సర్ చెప్పనుంది. ఇది మామూలు సినిమా కాదు, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని ఫ్యాన్స్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ 3 సినీ లవర్స్లో హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. డైరెక్టర్ శైలేష్ కొరను ఈ స్టైలిష్ కాప్ యాక్షన్ థ్రిల్లర్ను తెరకెక్కిస్తుండగా మే 1న సమ్మర్ స్పెషల్గా గ్రాండ్ రిలీజ్కి రెడీ అవుతోంది. ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే హిట్ 3 రిలీజ్కి ముందే నాని తన నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ను అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. శ్రీకాంత్ వదిల డైరెక్షన్లో రూపొందే ఈ చిత్రం 2026 మార్చి 26న థియేటర్స్లో సందడి చేయనుంది. ఈ రెండు భారీ సినిమాల మధ్య ఏడాది గ్యాప్తో నాని ఫ్యాన్స్కు డబుల్ ధమాకా ప్లాన్ చేస్తున్నాడట. సినీ సర్కిల్ స్టాక్ ప్రకారం హిట్ 3 షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ది ప్యారడైజ్ స్టార్ట్ కాకముందు మరో కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని నాని ఫిక్స్ అయ్యాడు. ఈ ప్రాజెక్టును స్పీడ్గా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడట. ఇప్పటికే హిట్ 3 ది ప్యారడైజ్తో హై పీక్స్లో ఉన్న నాని ఈ మూడో సినిమాతో హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఉందా? నేచురల్ స్టార్ ఏం సర్ప్రైజులు రెడీ చేస్తాడో చూడాలి. మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తూ మోహన్ లాల్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ఎంపురాన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి కాంట్రవర్సీలను సైతం అధిగమించి రికార్డు వసూళ్లతో కొత్త ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. గతేడాది మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల వసూళ్లను ఎంపురాన్ కేవలం 10 రోజుల్లోనే అధిగమించి వరల్డ్ వైడ్గా 250 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు సమాచారం. ఈ చిత్రం భారీ హైప్తో పాటు వివాదాలను ఎదుర్కొన్నప్పటికీ అభిమానుల ఆదరణతో బాక్సాఫీస్ రికార్డును తిరగరాసింది. మోహన్ లాల్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులను ఆకట్టుకున్న ఈ మూవీ మలయాళ సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విజయంతో హీరో మోహన్ లాల్, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సక్సెస్ను అభిమానులతో పంచుకుంటున్నారు. ఎంపురాన్ విజయం మలయాళ సినిమాకు కొత్త ఒరవడిని సృష్టించిందని, ఇది ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించిన చిత్రంగా నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జేమ్స్ కెమెరూన్ సినిమా ప్రపంచంలో ఓ సంచలనం. టెర్మినేటర్, టైటానిక్, అవతార్ లాంటి బ్లాక్ బస్టర్లతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేశాడు. టైటానిక్ తర్వాత అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా $2,923 బిలియన్ వసూలు చేసి రికార్డులు తిరగరాసింది. ఒక రాష్ట్ర బడ్జెట్ను తలపించే ఈ కలెక్షన్లు సినీ చరిత్రలోనే అపూర్వం. ఇప్పటివరకు అవతార్ ఫ్రాంచైజీ నుంచి 2 చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు అవతార్ 3 సందడి మొదలైంది. సినిమాకాన్ ఈవెంట్లో నటి జో సల్దానా ఈ విషయాన్ని వెల్లడించారు. జేమ్స్ కెమెరూన్ రికార్డెడ్ వీడియోలో ప్రస్తుతం న్యూజిలాండ్లో షూటింగ్ జరుగుతోంది. కొత్త నవీ క్లాన్స్ రోల్స్తో పాటు పండోరా ప్రపంచాన్ని మరో స్థాయిలో చూపిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ ఫ్రాంచైజీలో మరో 2 సీక్వెల్స్
2029, 2031లో రానున్నాయట. పంచభూతాల కాన్సెప్ట్తో రూపొందుతున్న ఈ సినిమాల్లో నేల, నీరు, తరువాత ఇప్పుడు నిప్పు కథాంశం వస్తోంది. క్రిస్మస్ సీజన్లో అవతార్ 3 రిలీజ్ అయితే డిసెంబర్ 15 తర్వాత భారతీయ చిత్రాలు తమ రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సిందే. హైప్ పీక్స్లో ఉన్న ఈ మూవీ మరోసారి బాక్స్ ఆఫీసును షేక్ చేయడం ఖాయం.